వెల్కమ్ టు రమా గ్యాలరీ. ఈరోజు ఏంటిదంటే జొన్న పిండితో బిస్కెట్లు చేయబోతున్నామండి. ఒక కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. పచ్చిదైనా సరే ఎండిన పొడైనా సరే. 2 కప్పుల జొన్న పిండి వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. చిటికెడంత ఉప్పు వేసి సాల్ట్ వేసుకోవాలి. అది మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం మిక్స్ కావడానికి. ఇప్పుడు హెల్తీ ఫుడ్ కదండి. చాలామంది ఇప్పుడు డైటింగ్ కోసం సిద్ధధాన్యాలు వాడుతాండ్రు కదా. బిస్కెట్లు కూడా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది కదా. 1/2 టీ స్పూను సోడా వేసుకోవాలి. అంత మంచిగా మిక్సీ కలుపుకోవాలి. 3-4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వాళ్ళు డైటింగ్ చేసుకునే వాళ్ళు, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలి. బెల్లం, నెయ్యి, సాల్టు, సోడా కలవడానికి మంచిగా కలుపుకోవాలి. పిల్లలకు చాలా హెల్త్కి మంచిది కదా. బెల్లము అట్లా ముద్ద రావాలి. కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకోవాలి ముద్దకు రావడానికి. బాగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ కావడానికి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకోవాలి. కొంచెం పొడి పిండి కూడా చల్లుకోవాలి దానికి అంటకుండా బిస్కెట్లు. చిన్న చిన్న ఉండాలు తీసుకొని మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. రౌండ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన షేప్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను పొయ్యి మీద అది పెట్టుకున్నానండి. అది ఒక పాత్ర పెట్టుకొని అందులో సాల్ట్ పోసి పెట్టేశాను. జొన్న పిండితో చపాతి కాకుండా బిస్కెట్లు వేసుకోవచ్చు, దోశ పోసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, రొట్టె వేసుకోవచ్చు, మురుకులు వేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు, గవ్వలు వేసుకోవచ్చు. బెల్లంతో చక్కెరతో కూడా చేసుకోవచ్చు, కానీ హెల్త్కి బాగా మంచిదని బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఒక 30 నిమిషాలు పెట్టాలి. 30 నిమిషాల తర్వాత చూసుకోవాలి ఒకసారి.